హాయ్ క్యూటీస్, వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది, మీరేమనుకోవద్దు. ఇకపోతే మేమైతే ఇక్కడికి నెయ్యి తీసుకోవడానికైతే వచ్చాము. ఆ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతున్నామో లేదో, అబ్బా మా అమ్మేమో అబ్బా నెయ్యి వాసన భలే వస్తుంది అని చెప్తుంది. నాకైతే ముక్కులు ఏటి తీపి వాసన చూసినేమో నెయ్యి స్మెల్లే రాలేదు. కానీ డోర్ తీసి ఎంటర్ అయ్యామో లేదో, లోపలికి వచ్చామో లేదో, అప్పుడైతే మామూలుగా రాలేదనుకోండి నెయ్యి వాసన. అబ్బా అసలు ఎంత ప్యూర్గా ఉందో, ఆ స్మెల్ అయితే భలే ఉంది. ఇంకా అక్కడ నెయ్యి తీసేసుకొని ఇంకా బేకరీకి అయితే వచ్చేసాం. బేకరీకి ఎందుకు వచ్చామంటే స్వీట్స్ కోసం అయితే అసలు రాలేదు. స్వీట్లెస్ పాలకోవా తీసుకోవడానికి అయితే వచ్చాము. స్వీట్లెస్ పాలకోవా అంటున్నావే, పాలకోవా సప్పగా ఉంటుంది కదా, అది తీసుకున్నాం. మేమైతే సేమియాలో వేయడానికి అయితే తీసుకున్నాను. ఎందుకంటే సేమియాలో అది వేస్తేనే అబ్బా టేస్ట్. ఇంకేముంది అబ్బా తీసుకొని అలాగే ఆయిల్ తీసేసుకొని ఇక్కడ స్వీట్స్ కనిపిస్తే నాకైతే జిలేబీ అంటే చాలా ఇష్టం. ఇంకా అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసేసరికి మా అమ్మ అయితే ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సేమియా కాదు సమోసాలో పెట్టే హల్వా అనమాట ఇది. సమోసాలో మేమైతే హల్వా పెట్టి చేస్తాము, ఆ రెసిపీ వేరే ఉంటుందిలేండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా హల్వా పెట్టి రెడీ చేసేసి పక్కన పెట్టేసింది మా మమ్మీ. ఆ తర్వాత ఇంకేముంది, మన ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేసేసింది ఏంటంటే రవ్వ లడ్డు కొంతమంది చేస్తే బండరాల్లాగా ఉంటాయి, మా మమ్మీ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మనం తీసుకొని వచ్చిన నెయ్యిలో రవ్వ వేసుకొని అయితే బాగా కొంచెం ఫ్రై చేసేసుకున్నాను. కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అబ్బా మా ఇల్లు అయితే ఈరోజు గందరగోళంగా ఉంది, మీరు చూసి భయపడబాకండే. ఏందబ్బా ఈ గ్యాస్ దగ్గర ఇల్లంతా చెత్తగా ఇలా ఉందని అనుకోబాకండే. వంటలు చేస్తున్నప్పుడు మరి అలా ఉండక ఇంకెలా ఉంటుంది మీరు చెప్పండి. మరి ఇప్పుడు మేము చేసే రెసిపీస్ అన్నీ నేను మమ్మీయే చేసాం. మాకైతే నడుములు నొప్పి, అసలు నించొని గ్యాస్ దగ్గర నేనైతే ఎంతసేపు నించున్నానంటే ఆ సమోసాలు చేసేటప్పుడు అయితే ఒక 3 hours 4 hours పట్టింది. నాకైతే వీపు విమానం మోత మోగింది అనుకోండి. అసలు ఆ వీపు అయితే మామూలు నొప్పి లేదు. అసలు తప్పదబ్బా అన్నీ చేయాలనుకున్నప్పుడు పని అంతా చాలా ఉంటుంది, ఎంత ఈజీ కాదు వంటలు చేయడం. ఇంకా ఈ కొబ్బరి తురుము ఎందుకు అనుకుంటున్నారా, మీరు చెప్పండి చూద్దాం. వద్దులేండి, మీరు చెప్పేసరికి మన వీడియో కూడా అయిపోయిద్దేమో. కొబ్బరి తురుము ఎందుకంటే ఇప్పుడు మనం రవ్వ లడ్డు చేస్తున్నాం కదా, దాంట్లో ఈ కొబ్బరి తురుము కొంచెం అలా జీడిపప్పు కొంచెం యాలకులు అవన్నీ కలిపేసుకొని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని అలా మనం ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న రవ్వలో అయితే వేసేస్తే టేస్ట్ అయితే బాగుండిద్ది అనమాట. మనమైతే ముందుగానే పాలు కాగబెట్టేసుకున్నాం కాబట్టి పాలతో అయితే రవ్వ లడ్డు అయితే చేస్తాం. కొంతమంది చేసినప్పుడు ఎందుకో బండరాల్లాగా రాయిల్లాగా ఉంటాయి, ఎందుకని అలాగా. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, సేమ్ యాస్టీస్ అలాగే చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, అప్పుడు సరిగ్గా రాకపోతే అప్పుడు నాకు చెప్పండి. నువ్వు చెప్పినట్టుగా చేశాను కదా, మరి ఎందుకు సరిగ్గా రాలేదని చెప్పి. నేను చెప్పినట్టుగా చేశానంటే కొంతమంది చేతుల్లో కూడా మహిమ ఉంటుంది అండి, వాళ్ళు ఏం చేసినా భలే ఉంటుంది. అందులో మా మమ్మీ ఫస్ట్ ఉంటుంది అనుకోండి, ఎందుకంటే మా మమ్మీ చేసిన వాటిలో ఇప్పటిదాకా ఏది ఫ్లాప్ అవ్వలేదు, అన్నీ సూపర్గానే కుదురుతాయి. నేను చేసినా కొన్ని ఫ్లాప్ అయిపోయాయి అనుకోండి, మా మమ్మీ చేస్తే అన్నీ బాగానే వస్తాయి. ఇంకా పెద్ద దీక్ష ఒకటి తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ రవ్వనైతే వేసేసి దానికి తగ్గట్టు షుగర్ అయితే వేసుకుందాం. ఆ తర్వాత షుగర్ వేసేసిన తర్వాత బాగా తిప్పేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము యాలకులు కొంచెం అలా జీడిపప్పు అదంతా కలిపేసి బాగా మిక్స్ చేసుకోండి. అబ్బా అంతా బాగా పట్టేలాగా. షుగర్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే స్వీట్ ఎప్పుడు స్వీట్గానే ఉండాలి, అబ్బా చప్పగా ఉండదు కదా, అందుకే షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంతమందికి షుగర్ ప్రాబ్లమ్స్ అలాగేమైనా ఉంటాయి కదా, వాళ్ళైతే కొంచెం షుగర్ కొంచెం తక్కువే యాడ్ చేసుకోండి. మేమైతే షుగర్ ఎక్కువే యాడ్ చేసుకుంటున్నాము. సో ఇంకా అలా నీట్గా కలిపేసుకుంటూ మేమైతే ఇప్పుడు ప్యాకెట్స్ మిల్క్ అయితే అసలు యూజ్ చేయట్లేదు ఇప్పుడు మనం చేసే ఈ రవ్వ లడ్డులో, ఎందుకంటే ప్యాకెట్స్ మిల్క్ వేస్తే అంత టేస్ట్ ఉండదు అని నాకు అనిపిస్తుంది. సో అందుకే మేము ఎప్పుడు ప్యాకెట్స్ మిల్క్ స్వీట్స్లో యాడ్ చేయము. సో అందుకే ఫ్రెష్గా బరిపాలు అయితే తీసుకున్నాము, దాన్ని వేడి చేసి కొంచెం కాసేపు పక్కన పెట్టేసుకున్నాము. అలాగా ఇంకా కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ రవ్వ ఉంది కదా, దాంట్లో కొంచెం మిల్క్ వేసుకుంటూ నీట్గా కలిపేసుకున్నాం. మళ్ళీ మీరు ఎక్కువ మిల్క్ కానీ వేసారనుకోండి పల్చగా అయిపోయింది, లడ్డూలే రావసలేదు, విరిగిపోతూ ఉంటాయి. అంత ఎక్కువ వేసుకోబాకండి, కొంచెం చూసి వేసుకుంటూ చిన్నగా కలుపుకుంటూ ఆ తర్వాత నీట్గా లడ్డూలు అయితే చేసుకోండి. పోయినసారి లాస్ట్ ఇయర్ అయితే మేము రంజాన్కి లడ్డూలు చేసినప్పుడైతే అప్పుడు మమ్మీ లేదు కాబట్టి నేను చేశాను అనమాట. మిల్క్ అయితే ఎక్కువ వేసేసాను, అసలు లడ్డూలు అయితే అసలు నిలవట్లేదు. అంటే లడ్డు చేసి పక్కన పెట్టిన తర్వాత అది ఎలాగైపోతుందంటే బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట, బజ్జీలాగా అయిపోయాయి, లడ్డులానే లేదు. అందుకే ఈసారి కొంచెం మా మమ్మీ చేత చేపిస్తున్నాను వంటలన్నీ, నేనైతే ఒక్కడు కూడా చేయట్లేదు, నేనైతే హెల్ప్ చేస్తాను
చేస్తున్నానబ్బా, కానీ నేనైతే ఏం చేయట్లేదు. సమోసాలు మాత్రం నేనే చేశాను అనుకోండి, నూనెలో మాత్రం నేనే అవి వేయించాను. సమోసా అంటున్నావు ఇందాక నుంచి, ఏంటది అని అనుకుంటున్నారా? దీని తర్వాత అదేలేండి అబ్బా చూపించేది మీకు ఆ రెసిపీయే. సో ఇంకా అలా చేసుకుంటూ లడ్డూలన్నీ పక్కన ప్లేట్లో పెట్టేశాను. ఎందుకోనబ్బా నాకు ఇవన్నీ చేస్తూ ఉంటే చీమలు వచ్చి ఎక్కడ తినేస్తాయో, ఎక్కడ పాడు చేసేస్తాయో అని అనిపిస్తూ ఉంది. కానీ ఎన్ని చేసినా కానీ ఈసారి అయితే ఒక్క చీమ కూడా రాలేదు. పోయినసారి కూడా రాలేదనుకుంటా లాస్ట్ ఇయర్ చేసినప్పుడు. కాకపోతే ఎందుకైనా మంచిది, ఒక చీమల చాపీస్లా ఉంటుంది కదా, అది రౌండ్గా గీసేసి ఆ తర్వాత స్వీట్ పెడదాం అనుకున్నాము. కానీ అంత టైం లేదు, కుదరలేదు కాబట్టి మర్చిపోయాము. అంత గుర్తు కూడా లేదు కాబట్టి ఈసారి ఏం పెట్టలేదు, గీలేదు కూడా. ఆయన కూడా చీమలు ఏం రాలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా అలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ అంతా కలిపేసాము. ఇంకా లాస్ట్కి రవ్వ కూడా అయిపోతుంది. ఇదన్నమాట మనం చేసిన లడ్డూలు. భలే వచ్చాయి కదా, రౌండ్ గుండ్రంగా భలే ఉన్నాయి కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి అబ్బా, అప్పుడు నీట్గా టేస్ట్గా బాగుంటాయి. అంతేకాని ఎలాగెలాగో ట్రై చేసి బండరాల్లాగా మీరు కూడా ట్రై చేసి మోసపోబాకండే. మోసపోవద్దు అని ఎందుకన్నానంటే, పాప మనం అంత కష్టపడి చేస్తాము, నీట్గా బాగా వచ్చిద్దని చెప్పి ఎవరైనా చేసిన రెసిపీ చూసి మళ్ళీ అది మంచిగా రాకపోతే మనమే కదా అప్సెట్ అవుతాము, మనమే కదా మోసపోతాము. అంత తీసుకున్న క్వాంటిటీస్లో రవ్వ అయినా కానీ మనం ఏది తీసుకున్న స్వీట్కి యూజ్ చేసేది ఏదైనా ఐటమ్ అయినా అంతా వేస్ట్ అయిపోతుంది కదా మరి సరిగ్గా రాకపోతే. రవ్వ లడ్డులు ఎలాగో అయిపోయాయి కాబట్టి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి తర్వాత అయితే మైదా పిండి అయితే కలుపుతుంది మా మమ్మీ. మైదా పిండి ఎందుకంటే నేను ఇందా నుంచి చెప్తానే ఉన్నాను కదా సమోసా అని, ఆ సమోసా చేయడానికి అనమాట ఈ మైదా పిండి కలుపుతుంది. మైదా పిండిని బాగా కలిపి కింద 4 గుద్దులు గుద్ది మంచిగా కలిపి కాసేపు పక్కన పెట్టేద్దా. మా మమ్మీ అయితే నిన్ను ఇలా పిండాలి, నిన్ను ఇలా ఒత్తాలి పిండిలాగా అని చెప్తా ఉంది. ఇంకా నవ్వుకుంటూ అలా పిండి కలిపేసి ఇలాగా చపాతీలాగా కనిపిస్తుంది కదా, అలా రౌండ్గా రుబ్బేసుకోవడమే అంటారా దాన్ని. అబ్బా అడ్జస్ట్ అయిపోండి అబ్బా, నాకు సరిగ్గా రాదు తెలుగు. ఇంకా నీట్గా ఇంకా ఏముంది ఇంకా నీట్గా అంటున్నా, అదే దాన్ని కొంచెం రౌండ్గా చేసేసుకొని దాని లోపల ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా హల్వా, ఆ హల్వా పెట్టేసి క్లోజ్ చేసేసి ఒక షేప్లా చేసుకోండి. ఇంకో పెద్ద బాండలి పెట్టుకొని దాంట్లో నూనె వేసేసుకొని, నూనె బాగా మరిగిపోయిన తర్వాత ఈ సమోసా అనేది దాంట్లో వేసేసుకుందాము. నా తెలుగులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఏమనుకోమాకండి, నాకు అలాగే వచ్చు. ఇంకా ఆయిల్ ఎలాగో హీట్ అయిపోయింది కాబట్టి మనం వేసిన సమోసాలు అయితే బాగా పూరిలాగా ఉబ్బిపోతున్నాయి అనమాట. ఫస్ట్ వేసినప్పుడు అయితే సరిగ్గా ఉబ్బలేదు, ఏంటబ్బా అని అనిపించింది. తర్వాత నూనె కొంచెం హీట్ అయ్యే కొద్దీ అవే బాగా పొంగొచ్చాయి. లోపల మనమైతే హల్వా పెట్టి సమోసా చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి అయితే కొన్ని క్రాక్స్ వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు అయితే సమోసా విరిగిపోవడం, హల్వా బయటకు వచ్చేయడం, ఆయిల్లో పడిపోవడం అలా అవుతుంది. ఆ హల్వా పడినప్పుడు అయితే ఆయిల్లో ఎంత పెద్ద సౌండ్ వస్తుందో అసలు నాకైతే భలే భయం వేసేసిద్ది. ఆ ఆయిల్ అంతా పైకి ఎగిసి ఆడ మీద పడిపోయిద్దరా నాయన అని చెప్పి, అటు ఆయిల్లో హల్వా పడిద్దో లేదో చిటపట అని చెప్పి పెద్ద సౌండ్ వచ్చేసిద్ది. అమ్మో అసలు కొన్నిసార్లు అయితే ఇలాగే జరిగిద్ది. ఈరోజు మనం చేస్తున్నప్పుడు కూడా 2-3 సార్లు అలాగే జరిగింది అనుకోండి. ఇంకా హల్వా పెట్టి చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ అయితే కొంచెం టఫ్గానే ఉండిద్ది, ఎందుకంటే మనం హల్వా పెట్టి చేస్తున్నాం కాబట్టి. మీరు ఏమాత్రం అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటా బాగా నించొని ఉన్నారనుకోండి, ఆయిల్లో సమోసాలు వేసుకొని మీరు తిరిగి చూసేసరికి మాడిపోయి ఉంటాయి, లేకపోతే బొక్క పడిపోయి హల్వా అంతా కింద ఉన్న ఆయిల్లో డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా సమోసాలన్నీ ఫ్రై చేసుకునేసరికి ఆయిల్ వచ్చేసి నల్లగా అదే బ్లాక్గా అయిపోయింది అనమాట. అబ్బా చూసారా, ఫస్ట్ మనం రవ్వ లడ్డు చేస్తున్నప్పుడు కింద రవ్వ ఎంత పడిందో, చుట్టూ గ్యాస్ దగ్గర అంతా రవ్వే. మీరు మా గ్యాస్ని చూసి కొంచెం దడుచుకోబాకండి, వంటలు చేస్తున్నాం కదా, కొంచెం అలాగే ఉండిద్ది, అడ్జస్ట్ అయిపోయిండే. ఇవన్నీ చేసేసరికి నాకైతే వీపు విమానం మూత మోగింది అనుకోండి. అమ్మ నడుములు నొప్పి అసలు. అవి అయిపోయాయో లేదో హల్వావి. మా అమ్మ మళ్ళీ కొబ్బరి తురుమేసింది. కొబ్బరితో కూడా చేస్తారు సమోసా, అంటే ఇప్పుడు మనం హల్వా ఎలాగైతే పెట్టామో సమోసాలో అలా ఈ కొబ్బరి తురుము కూడా పెడతారు. అంటే జస్ట్ కొబ్బరి తురుమే కాదు, దీంట్లో యాలకులు కొంచెం ఫ్లేవర్ కోసం వేసి దీనిలో మళ్ళీ షుగర్ కొంచెం యాడ్ చేసి కొబ్బరి తురుము బాగా కలిపేసి షుగర్ వేసేసాం కదా, ఇంకా అదంతా మిక్స్ చేసేసి మంచిగా సమోసాలో పెట్టేసి ఇందాక మనం ఎలాగైతే ఫ్రై చేసుకున్నామో అలాగే ఫ్రై చేసుకుంటాం అన్నమాట. అమ్మ అసలు ఎంత టైం పట్టిద్దో. మమ్మీ మీ కింద కూర్చొని హాయిగా చేస్తూ ఉంది, నేను కదా గ్యాస్ దగ్గర నుంచి అంత ఫ్రై చేసుకునేది. నాకైతే దోలు తీరిపోయింది అనుకోండి. అసలు కొంచెం అటు ఇటు అయినా కానీ సమోసా అయితే మాడి మసైపోతుంది. అంటే
బాగా కలర్ వచ్చేసిద్ది, మాడిపోయిద్ది, లేదంటే కొంచెం పచ్చిగా ఉండిద్ది. అటు ఇటు కాకుండా మనం నీట్గా ఫ్రై చేసుకోవాలంటే టైం టేకింగ్ ప్రాసెసే అని చెప్పొచ్చు. ఆ హల్వా సమోసాలతో పోల్చుకుంటే ఈ కొబ్బరి సమోసాలే నయం అసలు. ఆ హల్వా అయినా ఆయిల్లో పడిపోయిద్ది, ఆయిల్ మీద పడిద్దని భయం అయినా ఉంటుంది. కానీ కొబ్బరిది అయితే అలా కాదు, ప్రశాంతంగా కొంచెం త్వరగానే అయిపోయిద్ది. ఎందుకంటే కొబ్బరి కదబ్బా, బయటకు వచ్చేసి పడిపోవడం అలాగే ఉండదు. హల్వా అంటే ఆ బరువుకి పడిపోయిద్ది ఆయిల్లో. కొబ్బరి అయితే అలాగే ఉండదు, కొంచెం సింపుల్గానే ఉంటుంది, త్వరగా కూడా అయిపోవచ్చు. ఇదైతే వెయిట్ లెస్గా ఉండిద్ది, అదైతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉండిద్ది హల్వా వేస్తాం కాబట్టి. ఇంకా ఇందాక మీరు చూసారు కదా, మా మమ్మీ అయితే దాని మీద డిజైన్ చేయడానికి ఆ ఎల్లో కలర్ కొంచెం ఫుడ్ కలర్ మిక్స్ చేసి, ఆ ఎల్లో కలర్ ఒకటి, ఆ గ్రీన్ కలర్, అలా ఫుడ్ కలర్స్ కొంచెం మిక్స్ చేసి దానిపైన కొంచెం కలరింగ్ చేసింది. కానీ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడే అబ్బా అవన్నీ కలర్ పెద్ద అనిపించలేదు. మా మమ్మీ అయితే కొబ్బరి తురుము కూడా తెగ కలిపేస్తుంది, మైదా పిండి అనుకుంటుందేమో. కలుపు 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 అలా పాటలు పాడుకుంటా, ఏడ్చుకుంటూ, కొంచెం నడుములు నొప్పని చెప్పుకుంటూ, గందరగోళం చేసుకుంటూ, ఇల్లంతా గందరగోళం అయిపోయిందిలేండి. అసలు ఎక్కడ చూసిన పిండి, ఆ స్వీట్స్ అంతా రచ్చరచ్చగా ఉంది. కానీ అంత నేను మా మమ్మీయే చేసుకున్నాం అబ్బాయి. హెల్పింగ్కి అయితే ఎవ్వరు రాలేదు. అసలు ఎవరైనా ఒక్కరైనా వచ్చి హెల్ప్ చేశారా? మీరు వీడియో చూస్తున్నారు, కొంచెమైనా హెల్ప్ చేయాలని ఉందా మీకు అసలు? మా మమ్మీకేమో ఇలా నూరుతా ఉంటే చపాతీ రౌండ్గా వచ్చిద్ది, నాకేమో అసలు రౌండ్ షేపే రాదు. మీకు కూడా రౌండ్ షేప్ వచ్చిద్దా, లేకపోతే షేప్ రాదా? నాకైతే ఒక్కసారి కూడా రాలేదబ్బా. అందుకే నేను ఏ పని చేయను అనమాట. ఇంట్లో చపాతీలు చేయాలంటే కూడా మా మమ్మీ ఇలా చేసి ఇచ్చిద్ది, నేను ఫ్రై చేస్తూ ఉంటాను. అంతేగాని నేను మాత్రం అలా అదే ఆ కర్ర పెట్టి పైకి కిందకి తిప్పలేను అనమాట. నార్మల్గా వీడియోలో మా మమ్మీ కనిపిస్తుంది, మరి ఈ వీడియోలో ఎందుకు కనిపించలేదు అని మీకు అనిపించిందా? అసలు ఈ వీడియోలో ఎందుకు కనిపించింది అంటే, మా అమ్మ అవతారం ఎలా ఉందంటే అరుంధతిలా ఉందన్నమాట. మొత్తం పిండి పోసుకొని గందరగోళంగా ఉంది. అందుకే మా మమ్మీని చూపించట్లా. మా మమ్మీని కానీ చూపించాను అనుకోండి, మీరు వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట భయపడిపోయి. అందుకే మా మమ్మీని చూపించట్లేదు, జస్ట్ మేము చేసేవే చూపిస్తున్నాను. ఎందుకంటే మేము దెయ్యాల్లా ఉన్నాము. మా అమ్మ వచ్చేసి పెద్ద దెయ్యం, నేను వచ్చేసి చిన్న దెయ్యం. చిన్న దయ్యం చాలా క్యూట్ ఉండేది తెలుసా, అది ఎవరో కాదు, అది నేనే. ఇంకా మీలో ఎవరైనా మన షాపింగ్ వ్లాగ్ కనుక చూడకుండా కానీ ఉంటే త్వరగా వెళ్ళి చూసేయండి. మీకు ఒక చాక్లెట్ ఇస్తా, కాదు ఒక లడ్డు ఇస్తా, కాదు ఒక సమోసా ఇస్తాను నిజంగా. అమ్మయ్య, ఇవే అనమాట ఇంకా మన లాస్ట్ సమోసాలు. అన్నీ అయిపోయాయి, ఎలాగో ఆనంద పాష్పాలు కూడా వచ్చేస్తున్నాయి అయిపోయినందుకు. ఇంకా వీటన్నిటిని ఫ్రై చేసేసాము, అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకొంచెం అన్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచేసాము మేమైతే ఇంకో స్వీట్ చేయడానికి. మేమెంతగానో వెయిట్ చేసి చేయాలి అని అనుకున్న స్వీట్ అయితే వచ్చేసింది. సో అదే మన దమ్కి సేమియా అనమాట. దాని పేరు దమ్కి సేమియా అంటారేమో, నాకు కూడా తెలియదు ఇంతవరకు, మేము చాలాసార్లు చేసున్నా కానీ. సో రంజాన్ అంటేనే ఈ సేమియానే గుర్తొచ్చిద్ది. మీలో ఎంతమందికి రంజాన్ అంటే ఈ సేమియా గుర్తొచ్చిద్ది? మీరింట్లో ఎప్పుడైనా ట్రై చేశారా అబ్బా ఈ సేమియా? టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. సో ఇంకేముంది, మనం నెయ్యి వేసుకొని, మేమైతే 2 kg సేమియాస్ తీసుకున్నాము. అదే 2 kg కొంచెం 2.5 తీసుకున్నాము. ఇంకా నెయ్యి వేసుకొని మంచిగా సేమియాని అయితే బాగా ఫ్రై చేసేసుకున్నాము. సేమియా అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం కలుపుతూ ఉండండి. ఆ తర్వాత కలర్ ఎలాగో చేంజ్ అయిపోయింది కాబట్టి తర్వాత పక్కన కడాయిలో అయితే తీసి పక్కన పెట్టేసాము. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో, నాకు ఇలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. నాకెందుకో నబ్బా ఇప్పుడు ఇలా సేమియా చూస్తుంటే కునాఫా చాక్లెట్ అయితే గుర్తొస్తుంది. అది కూడా చేసి పెట్టేద్దాం, ఏదో ఒక రోజు మన ఛానల్లో ఆ రెసిపీ కూడా పెడదాం. ఇక మేమైతే జీడిపప్పునైతే 2గా కట్ చేసేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. కొంతమంది అయితే బాదం పప్పులు, పంకిన్ సీడ్స్ ఇలా ఏవేవో యాడ్ చేస్తారనమాట సేమియాలో. మేమైతే అవేమి యాడ్ చేయము అబ్బాయి, ఎందుకంటే అవన్నీ వేస్తే కొంచెం ఇంకోలా ఉండిద్ది, టేస్ట్ కూడా మారిపోయిద్ది. మేమైతే ఇప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా యాడ్ చేయడం లేదు. మేమైతే ప్రజెంట్ జీడిపప్పు ఒక్కటే వేస్తున్నాం, ఇది ఒక్కటే వేసినా చాలు, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. మీరు మళ్ళీ ఏవేవో యాడ్ చేసేస్తే కొంచెం ఓవర్గా అనిపించిద్ది. అందుకే ఇలా ఇది ఒక్కటే వేస్తే సింపుల్గా టేస్ట్ కూడా బాగుండిద్ది అనమాట. ఇంక ఇవి ఎలాగో ఫ్రై అయిపోయాయి, చూస్తుంటే తినాలనిపిస్తుంది. కొన్ని తీసుకొని కూడా తినేసాను. మేమైతే ఇప్పుడు చేస్తున్న స్వీట్స్ అన్నీ 1 డేలో చేసేసాం, మీకు నమ్ముతారో నమ్మరో కానీ. ఇంకా జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇంకా మన సేమియాకి సరిపడే వాటర్ అయితే వేసేసాము. వాటర్ బాగా కొంచెం హీట్ అయిపోయి పొంగొస్తే అప్పుడు మనం సేమియా వేసుకుందాం.
వేసుకుందాం అని చెప్పి అప్పుడే వేసేస్తున్నాం ఏంటని చూస్తున్నారా. మన వీడియో కొంచెం స్పీడ్ అందుకే అనమాట. ఇంకా పొంగు వచ్చేసింది. ఇంకా మేమైతే సేమియా అయితే వేసేసాము. మీరు ఇలా చూస్తున్నట్టయితే మేమైతే షుగర్ కూడా ఇంకా వేయలేదు, కలర్ కూడా ఇంకా ఏం యాడ్ చేయలేదు. జస్ట్ ఇంకా వాటర్ పొంగొచ్చింది. ఇంకా మేమైతే సేమియా అయితే వేసేసాము. మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఎంత గ్యాస్ మీద చేసినా కానీ కొన్ని వంటలు కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ బాగుంటుందంట కొంతమంది చెప్తుంటారు. అది నిజమే అబ్బా వాళ్ళు చెప్పినా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పొయ్యి మీద చేయాలి. అది కాదని చెప్పి మనం కానీ గ్యాస్ మీద చేసామనుకోండి, గ్యాస్ కానీ అయిపోతే ఇంకంతే మన పరిస్థితి. అప్పుడు ఈ కట్టెల పొయ్యి మన దిక్కవ్వాల్సి వచ్చింది. సో అయినా ఈ ఎండలకి కట్టెల పొయ్యి మీద చేయాలంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు అబ్బా. ఒక పక్క పొగలు, ఒక పక్క చెమటలు, ఒక పక్క ఎండకి అసలు చేయలేము. ఇంకా మా మమ్మీ అయితే సేమియానైతే బాగా కలుపుతూ ఉంది. కలుపు 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 అని బాగా కలుపుతుంది. ఇంకా ఇదైతే సేమియా అయితే ఈ వాటర్లో కొంచెం బాగా బాయిల్ అవ్వాలన్నమాట. మరీ అంత పచ్చిగా ఉండకూడదు, మరీ అంత బాయిల్ అయిపోయి అంటే పట్టుకోగానే సంగటిగా కూడా అయిపోకుండా ఉండాలి. మనమైతే దగ్గరుండి చూసుకోవాలి సేమియా ఎలా ఉందో, ఉడుకుతుందా లేదా, లేకపోతే ఎక్కువ ఉడుకుతుందా అనేది దగ్గరుండి అయితే చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ మనం కానీ పక్కకి వెళ్ళిపోయాం అనుకోండి, మనం వచ్చేసరికి అయితే సంగటిగా అయిపోయింది. అందుకే దగ్గరుండి నీట్గా కలుపుకుంటూ ఉండాలి. కొంతమంది అయితే ఇంకా కొంచెం సన్నగా ఉండే సేమియాలతో అయితే చేస్తారు. మీరు అనుకోవచ్చు ఏంటి సేమియాలు ఇలా ఉన్నాయి, సేమియాలు సన్నగా ఇంకా ఇంకో టైప్స్లో ఉంటాయి కదా అని చెప్పి. ఉంటాయి అబ్బా, కానీ అవి అంతగా టేస్ట్ అనిపించవు. అంత లుక్ అయితే చూడడానికి బాగుండిద్ది అనమాట సన్నగా. కానీ టేస్ట్ విషయంలో వస్తే అంతకేం అనిపించదు అనమాట. ఇవైతే బాగుంటాయి అబ్బా మనం తినడానికి. అవైతే మరీ సన్నగా ఏంటో పాముల్లాగా అనిపించింది తినేటప్పుడు. అయితే నోట్లో అంటే ఒక స్పూన్ మనం పెట్టుకోగానే కొంచెం ఎలాగో అనిపించింది అనమాట. ఇవైతే బాగుంటాయి అని చెప్పి మేము ప్రతిసారి అయితే ఇవే చేస్తాము. అవైతే ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. ఇంకా నీళ్ళన్నీ ఇంకిపోయాయి కాబట్టి మన సేమియాలో షుగర్ వేసే టైం వచ్చేసింది. మేమైతే 2 kg సేమియాస్కి ఎంత షుగర్ వేసి ఉంటామో మీరైతే చెప్పండి అబ్బా చూద్దాం. షుగర్ కొంచెం ఎక్కువే వేసి ఉంటాము. సో మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్పండి మేము ఎంత షుగర్ వేసుకున్నాము. ఇంకా షుగర్ అంతా వేసేసి బాగా కలిపేసాము, ఉండలుగా లేకుండా. ఎక్కడ వీడియో పెట్టడం ఎందుకు ఇంత లేట్ అయిందో వీడియో లాస్ట్లో చెప్తానే, ఏమనుకోబాకండి. చాలా లేట్ అయిపోయింది. అసలు ఎప్పుడు ఇలా అనుకోలేదు ఇంత లేట్గా, అంటే ఇంత గ్యాప్ తీసుకుంటానని చెప్పి వీడియోస్ పెట్టడానికి. ఇంకా వీడియో విషయానికి వస్తే షుగర్ ఏమో బాగా కలిపేస్తున్నాం. ఆ షుగర్ కూడా మనకి ఎంత బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. అలా బాగా కలిపేసి దాన్ని కాసేపు ఆ పొయ్యి మీదే పెట్టేద్దాము. షుగర్ కొంచెం బాగా కరిగిపోయి కొంచెం జ్యూసీగా వాటర్గా అయిపోయి అంతవరకు. సో ఇంకా మనం షుగర్ ఎలాగో వేసేసాం కాబట్టి, సేమియా ఉడికిపోయిన తర్వాత షుగర్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం బాగుండిద్ది అనమాట. మీరు కానీ తిప్పకుండా అలాగే వదిలేస్తే అక్కడ గడ్డలు కట్టుకొని పోతాయి. అందుకే కొంచెం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బాగా అంటే సేమియా బాగా పట్టేంత వరకు బాగా కలుపుతూ తిప్పుతూ ఉండండి. ఆ మమ్మీకి అయితే ఇంకా తిప్పి చేతులు నొప్పి వచ్చేసాయంట. నేను వెళ్ళి తిప్పుదామంటే అమ్మో నా చేయి అసలు తిరగదు. నేనైతే అస్సలు తిప్పలేను. నేను ఎంత సన్నంగా ఉంటానో మీకు అసలు తెలియదు. సో మా మమ్మీకి అయితే కొంచెం షుగర్ కొంచెం తక్కువైందని అనిపిస్తుందంట. అందుకని చెప్పి మళ్ళీ యాడ్ చేసింది. మీరు అనుకోవచ్చు ఓయమ్మ ఎందుకు 2.5 kg సేమియాకి ఇంత షుగర్ యాడ్ చేస్తున్నారని చెప్పి. షుగర్ కానీ మనం కానీ ఎక్కువ కానీ యాడ్ చేసుకోకుండా ఉంటే అది పక్క రోజుకే బూజు వచ్చేయడం, లేకపోతే సేమియాలు పాడవపోవడం అలా జరుగుతూ ఉండిద్ది అనమాట. అందుకే షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తక్కువ షుగర్ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ రోజులు ఉండదు. మీరు చేసుకున్న పక్క రోజుకో లేకపోతే 2 days తర్వాత ఖచ్చితంగా పాడైపోతుంది. నాకు తెలిసి 2 days అంతవరకు కూడా ఉండదు. 1 dayలోనే మనం తినేయాలి. ఒకవేళ మనం కానీ తక్కువ షుగర్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి. సో మేమైతే ఎక్కువ షుగర్ వేసుకుంటాం అబ్బాయి. ఎక్కువ షుగర్ వేసుకున్నంత మాత్రం మరీ అంత స్వీట్గా ఉండదు, పర్లేదు మీడియంగా బాగుండిద్ది. మనం బేకరీలో స్వీట్స్ అయితే అలాగైతే తింటున్నామో ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. స్వీట్నెస్ కూడా మరీ అంత ఎక్కువ అయితే ఉండదు మీరు ఊహించున్నట్టు. ఎంత కలుపుతున్నా కానీ షుగర్ అయితే వస్తూనే ఉంది. చెప్పాను కదా మీకు గడ్డలు కట్టుకొని లొండలుగా ఉండిద్దని చెప్పి. చూడండి అసలు మధ్యలో ఎలా ఉందో. మనం కానీ కలపకుండా ఇలానే వదిలేస్తే ఎలా ఉంటుందో అసలు. అందుకే బాగా కలుపుకోవాలి ఏదైనా మనం చేసేటప్పుడు అని చెప్పేది. నాకైతే జీడిపప్పు బాగా కనిపిస్తుంది ఎక్కువ, ఎందుకంటే మనం అంత ఎక్కువ వేసాం కాబట్టి. 1/2 kg వేసున్నామేమో, 1/2 kg వేసాము.
సో ఇంకా అందుకే జీడిపప్పు బాగా తేలుతుంది చూడండి, అసలు ఎంత బాగుందో. అసలు దీనికి ఏదో తక్కువైందని అనిపిస్తుంది కదా, ఏం తక్కువ అయి ఉంటుందబ్బా, ఏదో మిస్ అయిపోయింది అని అనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఏం మిస్ అయిందో మీరే, ఓ ఏం మిస్ అయిందో అది ఇదే. మా అమ్మ ఆ లోపల కలర్ కూడా తెచ్చి వేసేసింది, నేను చెప్తూనే ఉన్నాను. సో కలర్ అయితే సరిపోలేదబ్బా, ఎందుకో ఇది కలర్ వేసినా కానీ కొంచెం డల్గా ఉన్నింది, ఇంకా హైలైట్ అవ్వలేదు. ప్రతిసారి కలర్ వేస్తేనే సేమియాకి హైలైట్ చేస్తుంది, కానీ ఈసారి కలర్ వేసినా కూడా కొంచెం డల్గా ఉంది, ఇంకా ఏం హైలైట్ చేయలేదు, ఇంకా ఏదో తగ్గిందని అనిపిస్తుంది నాకైతే. ఇంకా సేమియా ప్రిపరేషన్స్ అయితే అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా మనం చేసేసాం కాబట్టి దాన్ని అలా పక్కన పెట్టేద్దాం. ఇంకా నేనైతే గులాబ్ జామ్కి అయితే ఇలా పిండి కలుపుతున్నాను. నాకైతే చాలా ఇష్టము, అసలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ అని కూడా చెప్పొచ్చు. గులాబ్ జామ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి, అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, అసలు ఆ రేంజ్లో ఉంటుంది అనమాట టేస్ట్. మనకిచ్చే వాళ్ళు ఇచ్చే ప్యాకెట్స్లో అయితే ముందుగానే వాళ్ళన్నీ కలిపి అంత ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఇంకా మనమేం సపరేట్గా దీంట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు. పిండిలో కొంచెం మిల్క్ వేసుకుంటూ బాగా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా నీట్గా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని మనం ఆయిల్లో బాయిల్ చేసుకొని మనం షుగర్తో పాకం చేస్తాం కదా, చక్కెర పాకం, దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. దీంట్లో అయితే మళ్ళీ మీకు చెప్తున్నాను, ప్యాకెట్ మిల్క్ అయితే అస్సలు యూస్ చేయకండి. ఒరిజినల్ బర్రె పాలు అయితేనే, కొంచెం చిక్కగా ఉండే బర్రె పాలు తీసుకొని కాగబెట్టి కొంచెం చల్లారిపోయిన తర్వాత ఈ పిండిలో అయితే యాడ్ చేసి అలా కలుపుతూ బాల్స్ లాగైతే చేసుకోండి. చెప్తున్నాను కదా, వాటర్ కూడా యాడ్ చేసుకోండి అంతే. ఇప్పుడు మనం మిల్క్ ఎంత క్వాంటిటీ అయితే యాడ్ చేసుకుంటున్నామో వాటర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకొని అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే మిల్క్ యాడ్ చేస్తేనే అబ్బా సూపర్గా అనిపిస్తుంది, ఓన్లీ వాటర్తో అయితే చేయబాకండి. ఆ బాల్స్ కూడా పగిలిపోవడం, విరిగిపోవడం అలా అవుతుంటుంది, ఎందుకంటే పిండి కొంచెం డ్రై అయిపోతుంది అనమాట, అందుకని బాల్స్ పగిలిపోవడం అలా ఉంటుంది. మనమైతే మిల్క్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా పిండి డ్రై అవ్వకుండా అయితే చేసుకుందాం, అప్పుడైతే బాల్స్ అయితే విరిగిపోకుండా నీట్గా అయితే వస్తాయి. పిండి అంతా కలిపేసి ఒకైతే నీట్గా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని బాగా తడిపేసి అయితే పిండి మీద అయితే పెట్టేద్దాం. మనమైతే పిండి కలుపుకున్న వెంటనే అయితే బాల్స్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకునవలసిన అవసరమే లేదు. పిండి కలిపేసి ఒక 1 or 2 hours అయితే నీట్గా పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాత బాల్స్ అయితే చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో అయితే వేసేసుకుందాం. కొంచెం కూడా గ్యాప్ లేకుండా భలే చెప్పా కదా లోడా అదనమాట. ఇంకా మన గులాబ్ జామ్ ప్రాసెస్ వచ్చేసి నేనైతే పిండి బాగా కలిపేసాను సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు. ఇంకా నా టీషర్ట్, నా ఫేవరెట్ టీషర్ట్ని అయితే తడిపేసి దీని మీద అయితే పెట్టేసి అలా 2 hours అయితే పక్కన పెట్టేశాను. ఇంకా నేనైతే రంజాన్కి ఎందుకు డ్రెస్ వేసుకోలేదో చెప్పమంటారా? నేనైతే షార్ట్స్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మీకు, నేను 5K డ్రెస్ చూసేసి వచ్చాను, ఆ డ్రెస్ని నేను రీక్రియేట్ చేస్తున్నాను అని చెప్పి. నేను అనుకున్న టైంకి కరెక్ట్గా డ్రెస్ రెడీ అవ్వలేదబ్బా. మా మమ్మీ ఏమో ఆ కుందన్స్ తెచ్చి, మమ్మీ అని నేను మమ్మీకి చెప్పాను, మా మమ్మీ ఏమో ఈ వంటల్లో బిజీగా ఉండడం వల్ల అసలు కుందన్సే నాకు తెచ్చిలేదు. అదే కుందన్స్ అంటే ఆ మిర్రర్స్, ఆ డ్రెస్ కంటించే మిర్రర్స్ అయితే నాకు తెచ్చిలేదు. ఇంక నేను చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయాను, చాలా కోపం కూడా వచ్చింది అనుకోండి. ఇంకా అందుకే నేను అలిగేసాను, అందుకే రంజాన్ రోజు డ్రెస్ కూడా వేసుకోలేదు. మా ఇంట్లో అందరు డ్రెస్ వేసుకున్నారు, రంజాన్ కూడా చాలా బాగా జరిగింది. మా డాడీ కూడా వచ్చి చాలా చెప్పాడు డ్రెస్ వేసుకో అని చెప్పి. నేనైతే అసలు డ్రెస్ కూడా వేసుకోలేదనమాట, అంత కోపం వచ్చింది, అదనమాట రీజన్స్. అందుకే 10 days వీడియోస్ కూడా పెట్టలేదు, అంత కోపంలో ఉన్నాను. కొంచెం కాలేజ్లో కూడా ఎగ్జామ్స్ ఇవి జరుగుతూనే ఉన్నాయి, ఇంకా కుదరలేదు, షెడ్యూల్ కొంచెం టైట్గా ఉండేసరికి అందుకే వీడియోస్ కూడా పెట్టలేదు, కుదరలేదు కాబట్టి. ఇంకా మీకు నేను చేసిన రెసిపీస్లో ఏదైనా అర్థం కాకపోతే, ఏదన్నా మళ్ళీ ఆ రెసిపీ ఏదన్నా మీకు క్లారిటీగా కావాలంటే మీరు కామెంట్ చేసేయండి, నేను మీకోసం మళ్ళీ ఆ రెసిపీని క్లియర్గా క్లారిటీగా చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో ఇదేం నన్ను చూస్తున్నారా, ముస్లిమ్స్ మ్యారేజెస్లో మలీదా అని చెప్పి స్పెషల్గా చేసి ఇస్తూ ఉంటారే, అది ఇదే అనమాట. ఇందాక మనం మైదాని సమోసాలతో చేసాం కదా, మైదాతో ఆ సమోసాలు చేసిన పిండి మిగిలిపోతేనే మా అమ్మ కొంచెం పూరీలాగా ఫ్రై చేసేసి వాటిని మిక్సీలో కొట్టేసి కొంచెం మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకొని దానిలో షుగర్ యాడ్ చేసుకుంది అనమాట. ఇదే అనమాట మైదా. ఆ మైదా అంటున్నా, అయ్యో సారీ మలీదా అని అంటారు, అదే అనమాట ఆ మలీదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కూడా. ఇంకా మనం గులాబ్ జామ్ కూడా ఇందా చెప్పేశాను కదా, గులాబ్ జామ్ ఇంకేముంది, ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసేసాను, హీట్ అయిపోయింది, ఇంకా గులాబ్ జామ్స్ అన్నీ చేసేసాను కూడా. ఇంకా అదనమాట ఈరోజు మనం స్వీట్స్ విషయం.
రంజాన్ విషయం అయితే మా ఇంట్లో అయితే రంజాన్ అయితే హడావుడిగా సాగిపోతూ ఉందన్నమాట, త్వరగా అయిపోయింది. సో నాకైతే చాలా ల్యాగ్ అయిపోయింది వీడియో పెట్టడం అని అనిపిస్తుంది. వీడియో లెంత్ కూడా చాలా ఉందబ్బా, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే మన కామెంట్ చేసేయండి అబ్బా, చేస్తాను. మీరు కామెంట్స్ చేయకుండా ఉంటే నాకేం అర్థమవుతుంది ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలో. మీరు కామెంట్స్ చేస్తూ మంచిగా సపోర్ట్ చేస్తూ ఏదన్నా ఉంటే చెప్తే కదా వీడియోస్ ఎలా తీయాలో క్లారిటీ కానీ, అంటే ఏదన్నా చెప్తే కదా నాకు అర్థమయ్యేది. ఇంకా నెక్స్ట్ టైం నేను ఇంకా ఇంప్రూవ్మెంట్తో ఇంకా బాగా తీయేది. మీరు సపోర్ట్ చేస్తే కదా ఏదైనా. మీరు సపోర్ట్ చేయకుండా గమ్ముకుంటే ఎలా మరి? ఇప్పటికే వీడియోస్ అన్నీ నేనే తీసుకుంటాను, నేనే ఎడిట్ చేసుకుంటాను, అన్నీ టోటల్ నేనే అనమాట. కర్మ కర్త క్రియ అన్నీ. మీ మమ్మీకి ఎందుకు చెప్పాలి, నువ్వు వెళ్ళి తీసుకోవచ్చు కదా మిర్రర్స్, ఏందో డ్రెస్కి కావాల్సిందని చెప్పి మీరు అనుకోవచ్చు. అది కూడా పాయింటే కదా, మర్చిపోయాను. నేను వెళ్ళానంటే నాకైతే కొన్ని తెలుసు కొన్ని తెలియవు. వాళ్ళు చెప్పిన కాస్ట్కి తీసుకొని రావాలా, లేకపోతే ఆడే ఉండి అది కాదమ్మా ఇది కాదమ్మా ఇంతకి ఇవ్వండి అంతకి ఇవ్వండి అని చెప్పాలా, ఇవన్నీ నాకు పెద్ద తలకాయ నొప్పి పనుల్లాగా కనిపిస్తాయి. అందుకే ఎక్కడికైనా నేను మా మమ్మీతోనే వెళ్తాను. మా మమ్మీ వస్తేనే వెళ్తాను తప్ప ఇంకా మా మమ్మీ లేకుండా ఆడికి వెళ్ళి ఇంకా ఈ వంటలు అన్నీ చేసేసి నా ఒళ్ళు పులిసిపోయింది కాబట్టి ఇంకా నా వల్ల కాక మా అమ్మని వెళ్ళు అని చెప్పాను. మా అమ్మ ఆ రోజు నేను వెళ్ళనని చెప్పింది. ఇంకా నాకు కోపం వచ్చేసి ఇంకా నేను ఆ రోజు అయితే డ్రెస్ వేసుకోలేదు. షాపింగ్ చేశాం కదా, చాలా డ్రెస్సులే కొన్నాను. మీరు చూసే ఉంటారేమో, షాపింగ్ బ్లాగ్ చూస్తే అర్థమైద్ది షాపింగ్ చేశానని. సో ఇంకా అన్ని డ్రెస్సెస్ తీసుకున్న వాటిలో ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా అని చెప్పి మమ్మీ చెప్పింది. అబ్బా, మనం ఒక్కసారి అనుకున్నది జరగకపోతే మనం ఎందుకు వేసుకుంటాము? మనకి అంత ఈగో, అంత ఫ్రస్ట్రేషన్, అంత కోపం ఉంది. సో అందుకే నేనైతే ఇంకా మనం అనుకున్న డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకా మిగతా డ్రెస్సులు ఎన్ని ఉన్నా కూడా వేసుకోవాలి. అందుకే నేనైతే ఏది వేసుకోలేదు అని అన్నమాట రీజను. నేనైతే కనీసం పండగ రోజు ఫ్రెష్ కూడా అవ్వలేదు, అలాగే నిద్రముఖంతో ఫోన్ చూసుకుంటూ పడుకొనే ఉన్నాను. సో అలా జరిగిందనమాట రంజాన్ నాకైతే. బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్ చూద్దాం మేబీ ఎలా జరిగిద్దో. సో నెక్స్ట్ ఇయర్ అయినా అలగకుండా అన్నీ కరెక్ట్గా టైంకి అయిపోయేలాగా నేను అనుకున్నట్టుగా డ్రెస్ వేసుకొని మంచిగా ఉంటే బాగుండిద్ది అని అనిపిస్తుంది. ఈ ఇయర్ రంజాన్కి కూడా నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను డ్రెస్ వేసుకొని మీ అందరికీ చూపించాలని చెప్పి, కానీ కుదరలేదు. ఏదో మిస్ అయిపోయింది అని చెప్పాను కదా సేమియాలో, అది ఇదే మనం తెచ్చుకున్న స్వీట్లెస్ పాలకోవా కలపడం అయితే మర్చిపోయాము. సో ఇప్పుడు కలిపేసాము. కలర్ ఎప్పుడే వేసినా కానీ హైలైట్గా ఉండేది, కానీ ఈసారి కలర్ వేసినా కానీ చాలా డల్గా ఉంది. కలర్ ఒక్కటే డల్ అయింది కానీ మన టేస్ట్ కాదనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. సో ఇంకా మన వీడియో కూడా అయిపోవచ్చింది కాబట్టి సెండ్ ఆఫ్ ఇచ్చేసుకుందామా. ఇంకా లాంగ్ వీడియోలో కలుసుకుందాం. మీరు ఆలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.